అందరికీ ప్రైజ్ లార్డ్. ఈ ఉదయకాల సమయం దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము కీర్తనల గ్రంథము 140వ అధ్యాయము 13వ వచనం. నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు, యథార్థవంతులు నీ సన్నిధిని నివసించెదరు. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు వాక్యం ద్వారా అంటే, నిశ్చయముగా అంటే ఖచ్చితంగా నీతిమంతులు నీ నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. ఇప్పుడు నీతిమంతులు కానివారు దేవుని నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారా అంటే చెల్లించరు. ఎందుకు అంటే వాళ్ళు నీతిమంతులుగా లేరు, నీతిని అనుసరించట్లేదు. ప్రైజ్ ది లార్డ్. అంటే నీతిని బట్టి నడుచుకోవట్లేదు. కానీ నీతిమంతులు ఏం చేస్తారంటే, దేవుడు నా జీవితంలో మేలు చేశాడు, దేవుడు నాకు సహాయం చేశాడు, దేవుడు నా జీవితంలో అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యకార్యాలు చేశాడు, నన్ను ఎవరూ పట్టించుకోలేదు, నాకెవరూ సహాయం చేయలేదు, నన్ను ఎవరూ పలకరించలేదు, కనీసం నేను తిన్నానా ఉన్నానా అని కూడా ఎవరు పట్టించుకోలేదు. కానీ నా దేవుడైతే మనుషుల్లాగా కాదు, కానీ నిత్యము నాకు తోడున్నాడు, ప్రతి క్షణము కూడా నన్ను కాచి కాపాడాడు, రక్షించాడు, నాకు అన్ని విధాలుగా సహాయం అందించాడు, కాబట్టి నా దేవుడు గొప్పవాడు అని దేవుని నామానికి, తండ్రి మీరు చేసిన సహాయానికి, మీరు నా పైన చూపిన ప్రేమకు కృతజ్ఞతలు తండ్రి అని దేవుని నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారన్నమాట. కానీ నీతిమంతులు కానివారైతే దేవుని నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారా అంటే చెల్లించరు. దేవుడు వారి జీవితాలు ఎన్ని కార్యాలు చేస్తున్నప్పుడు కూడా వాళ్ళు ఆ కార్యాలను మర్చిపోతారే కానీ దేవుని కృతజ్ఞతలు చెప్పరు. ప్రైజ్ ది లార్డ్. అందుకే దేవుడు యథార్థవంతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు నీ సన్నిధిని నివసిస్తారని చెప్పి చెప్తున్నాను అనమాట. యథార్థవంతులు అంటే యథార్థంగా ప్రవర్తించేవాళ్ళు, దేవుని మాటకు లోబడేవారు, దేవుని ఆజ్ఞలను అనుసరించి నడిచేవారు, దేవుని దృష్టికి యథార్థవంతులుగా నిలిచేవారు ఏం చేస్తారంటే దేవుని సన్నిధిలో నివసిస్తారు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దావీదు గారే ఉన్నారు. ఆయనే ఏం చెప్తున్నానంటే, నేను చిరకాలం యెహోవా మందిరంలో నివాసం చేస్తానని చెప్పేసి చెప్తున్నాడు. అంటే ఆయన నీతిమంతుడు, యథార్థవంతుడు. అందుకే దేవుడు చేసిన మేలును ఆయన మర్చిపోడు. నేను మనుషులు నమ్ముకోలా, రాజులు నమ్ముకోలా, నా దేవుడైనా యెహోవాని నేను నమ్ముకున్నానని ఆయన చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నేను ఎవరిని నమ్మను, నేను ఎవరిని పట్టించుకోను. ఎందుకంటే నాకు ఆశ్రయదుర్గం ఆయనే, నా కొండ కోట అన్నీ కూడా నా దేవుడే. మనుషులు మోసం చేస్తారు, మనుషులకి ఎలా అంటే సహాయం చేసినా కూడా, వాళ్ళకి కావాల్సిన ఇచ్చినా కూడా కృతజ్ఞత ఉండదు. కానీ నా దేవుడు అలా కాదు, నిత్యము నాకు సహాయం చేస్తాడు, నిత్యము నాతో పాటు ఉంటాడు, నన్ను విడిచిపెట్టేవాడు కాదు ఆయన. అందుకే నేను ఆయనకి కృతజ్ఞతలు చెల్లిస్తాను, అందుకే నేను ఆయన సన్నిధిలో నిత్యము నివసిస్తాను. దావీదు గారు దేవుడితో ఉన్న అనుబంధాన్ని బట్టి దావీదు గారిని దేవుడు ఏం చేశాడు, నీతిమంతుడిగా తీర్చాడు, యథార్థవంతుడిగా తీర్చాడు. అందుకే ఆయన నిత్యము దేవుని సన్నిధిలోనే నివసిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇప్పుడు ఈ వాక్యాన్ని బట్టి దేవుడు ఏం చెప్తున్నా అంటే, మీరు కూడా నీతిమంతులుగా ఉండండి, నిశ్చయముగా మీరు కూడా నీతిమంతులుగా నా నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. నేను మీ జీవితంలో కార్యాలు చేశాను కదా, ఆ కార్యాలను జ్ఞాపకం తెచ్చుకోండి, మర్చిపోవద్దు. ప్రైజ్ ది లార్డ్. యథార్థవంతులుగా నా సన్నిధిలో నిత్యము మీరు నివసించండి. లోకంలో ఎంతో సమయాన్ని వ్యర్థం చేస్తూ ఉంటాం, సినిమాలు చూసేకి, సీరియల్ చూసేదానికి, సెల్ ఫోన్లతో పనికిరాని చెత్త పనులు చేసేదానికి. అసలు టైం అయిపోతుంది, ఎందుకు ఇట్లా టైం వేస్ట్ చేస్తానని అసలు ఆలోచన చేయం మనం. కానీ దేవుని సన్నిధికి రావాలంటే కరెక్ట్గా 10 అయిందా, సరే వస్తా, 12 అయిపోయిందా, చర్చ అయిపోవాలి, ఏంది ఇంకా పెట్టుకున్నారు, ఏంది, టైం టు టైం మెయింటైన్ చేస్తాం. ప్రైజ్ ది లార్డ్. అంటే దేవుని దగ్గరికి రావడానికి టైం సెన్స్ పాటిస్తాము. మిగతా లోకంలో వ్యర్థమైన వాటిని చూసేదానికి కానీ, వాటితో పాటు ఉండేదానికి కానీ అసలు సమయాన్ని చూసుకోం. ప్రైజ్ ది లార్డ్. లోకం మనకి ఏమి ఇవ్వలేదు. ఒకవేళ లోకం ఏదన్నా మనకి ఇచ్చింది అంటే ఏముండదు, మనకు బాధ, కష్టము, కన్నీరు, వేదన, ప్రశాంతత లేని బ్రతుకు, ఇది లోకం ఇచ్చేది. కానీ దేవుడు ఏం చేస్తాడంటే, నీ భారం నా మీద మోపు, నీ కన్నీటిని నేను చూసిన, నీ గాయాలు నేను కట్టుతాను, మానుపుతాను. దేవుడు ఇది చేస్తున్నాడు. కానీ దేవుని పైన మనం ఆనుకోము, దేవుని సన్నిధిలో మనం ఎక్కువసేపు ఉండము. ప్రైజ్ ది లార్డ్. అందుకే దేవుడి వాక్యాన్ని బట్టి చెప్తున్నాడు, నువ్వు నీతిమంతుడుగా ఉండాలి, యథార్థవంతుడుగా నా సన్నిధిలో నివసించాలి. ప్రైజ్ ది లార్డ్. ఇంకైనా మార్చుకొని ఆలోచన మార్చుకో. ఇప్పుడు ఈ వాక్యం నువ్వు వింటున్నావంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ఇంకైనా మార్చుకో, ఇంకైనా మారు. ఇంకా కూడా నేను మారును, నేను ఇలాగే ఉంటానంటే నీ కర్మ. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వాక్యాన్ని బట్టి ఆలోచించండి. రండి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, సర్వాధికారి స్తోత్రాలు,
సర్వోన్నత సృష్టికర్త ఘనమైన దేవ, లెక్కలేని కోట్లాది కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము తండ్రి. దేవ, ఈ ఉదయకాల సమయంలో మరొకసారి ఈ వాక్యము ద్వారా నాతో మా తందరితో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. వందనాలు స్వామి. థ్యాంక్స్ మై లార్డ్. యేసయ్య, ఈ సమయంలో నేను ప్రభా నీతిమంతులుగా దేవా, నేను ప్రభా నీ నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారముగా మేము ఉండుటకు దేవా మాకు కృతజ్ఞతా బుద్ధిని పుట్టించండి. అటువంటి మనసును మా అందరికీ ఇవ్వండి. స్తోత్రాలు. అలాగే యథార్థవంతులుగా మీ సన్నిధిలో నివసించే భాగ్యం మాకు ఇవ్వండి. స్తోత్రములు తండ్రి. మమ్మల్ని యథార్థవర్తనులుగా చేయండి స్వామి. కృపను చూపెట్టండి అయ్యా. ఇంతవరకు కూడా మేము కృతజ్ఞతాహీనులుగా ఉన్నాము స్వామి. ఇంతవరకు కూడా మీరు చేసిన మేలును మర్చిపోయేవారుగా ఉన్నాము స్వామి. ఇంతవరకు కూడా దేవా మీరు చేసిన మేలులు నాయన ప్రభు గుర్తున్నప్పుడు కూడా మిమ్మల్ని లెక్క చేయని వారంగా ఉన్నాము. దయతో మమ్మల్ని క్షమించండి, మన్నించండి అయ్యా. మా మనసులను మార్చమని దేవా మీ సన్నిధిలో నిత్యము నివసించి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేలా సహాయం చేయమని. ఈ వాక్యాన్ని ఎంతమంది అయితే చూస్తున్నారు, వింటున్నారు, షేర్ చేస్తున్నారు, అదే రీతిగా ఈ పరిస్థితిలో దేవా ఈ స్థితిలో ఎంతమంది అయితే ఉన్నారో వారందరూ కూడా ఆలోచించి ఇక నేను అలా చేయకూడదు, నేను నా దేవుని సన్నిధికి వెళ్తాను, ఆయనతో సహవాసం చేస్తాను, ఆయన నామానికి కృతజ్ఞతలు చెల్లిస్తాను, నేను యథార్థవంతుడుగా నా తండ్రి సన్నిధిలో నివసిస్తాను అని ప్రతి ఒక్కరూ ఆలోచించుకొని నిర్ణయం తీసుకొని మీతో సహవాసం చేసే ఆ సహవాసమైన మనస్సును అందరికీ మాకు కూడా దయచేయమని, కృప చూపెట్టమని, కార్యం చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి గణపరిచి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.